నెహ్రూ గారు అనే ఒక ఇంపార్టెంట్ మాట ఏంటంటే, ఈరోజు పిల్లలే నేటి బాలలే రేపటి భారతదేశపు భవిష్యత్తు, ఎంత అభివృద్ధిలోకి వెళ్తారు అన్న దాన్ని బట్టే మన భారతదేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. అంటే నెక్స్ట్ డిసిప్లిన్, నేను లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు పిన్ డ్రాప్ సైలెన్స్, ఇంతమంది చిన్న పిల్లలు 4-5 years పిల్లలు ఉండి కూడా ఇంత సైలెంట్గా ఉండడం అనేది నేను ఆశ్చర్యంలో ఉన్నాను. వచ్చినప్పటి నుంచి ఒక్క చిన్న మాట కూడా రాలి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేంతసేపు. సో దాన్ని బట్టి చెప్పొచ్చు మీ స్కూల్ ఎంత బాగుంది అనడానికి, మీ స్కూల్ ఎంత బాగా చెప్తున్నారు అనడానికి. ఎందుకంటే టీచర్స్ ఎంత బాగా మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు, మీరు ఎంత డిసిప్లైన్డ్గా ఉన్నారనేది. సో డిసిప్లిన్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇదే డిసిప్లిన్ ఫ్యూచర్ అంతా ఫాలో అవ్వండి. ఈ ఎంకేఎన్ స్కూల్లో ఇస్తున్న డిసిప్లిన్ అయితే చాలా చాలా బాగున్నట్టుగా, ఇది 1 సెకండ్లో జడ్జ్ చేయొచ్చు మిమ్మల్ని అందరినీ కూడా. మొన్న బాలు మా తమ్ముడు మా దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడేటప్పుడు మీ స్కూల్లో మీకు పెట్టిన రూల్స్ చెప్పినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. కరెక్ట్గా ఇదే ఈవెంట్కి పిలిస్తే బాగా సెట్ అయింది అనిపించింది. మీ స్కూల్ గురించి అయితే మాత్రం నేను చాలా విన్నాను. అంతా ఫుల్లీ డిసిప్లిన్ అయితే నేను చూశాను. అండ్ హెల్త్ హ్యాబిట్స్ నాకు తెలిసి నేనైతే ఎక్కడ వినలేదు ఇలా ఫుడ్ అంతా, దట్టు మెయిన్లీ ఫర్ ద హెల్దీ ఫుడ్ కోసం ఎంత స్ట్రిక్ట్గా ఉంటున్నారనేది. దిస్ ఈజ్ వెరీ అప్రిషియబుల్ ఇష్యూ. ఇది చిన్నది కాదు, చాలా పెద్ద విషయం. మిమ్మల్ని అందరినీ అప్రిషియేట్ చేయాలి. మీరు మంచిగా కూరగాయలు తిని ఆరోగ్యంగా ఉండి మీకు ఏ జబ్బులు రాకుండా ఉంటే అప్పుడు గుర్తొస్తారు బాలు సార్ మీకు. రెస్పెక్టెడ్ టీచర్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, టుడే మనందరికీ తెలుసు November 14th అంటే చిల్డ్రన్స్ డే, అంటే మీ డే, మీరు సెలబ్రేట్ చేసుకునే డే. మీరు సెలబ్రేట్ చేసుకునేది ఏంటంటే మీ ఇన్నోసెన్స్, మీ అమాయకత్వం, మీ క్రియేటివిటీ, ఎవ్రీథింగ్. ఇవన్నీ కూడా మీరు సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. అసలు ఎందుకు November 14th చిల్డ్రన్స్ డే అయింది అంటే, మన పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారికి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం అని చెప్తారు. ఆయన బర్త్డే సందర్భంగా చిల్డ్రన్స్ డేని సెలబ్రేట్ చేయడం మనం స్టార్ట్ చేసాం. నెహ్రూ గారు అనే ఒక ఇంపార్టెంట్ మాట ఏంటంటే, ఈరోజు పిల్లలే నేటి బాలలే రేపటి భారతదేశపు భవిష్యత్తు. మీరు ఎలా పెరుగుతారు, మీరు ఎంత మంచిగా పెరుగుతారు, ఎంత డిసిప్లైన్డ్గా పెరుగుతారు, ఎంత అభివృద్ధిలోకి వెళ్తారు అన్న దాన్ని బట్టే మన భారతదేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. అది చిన్న విషయం కాదు. మీరు ఎంత మంచిగా తయారైతే మన భారతదేశం అంత బాగా డెవలప్ అవుతుంది. సో ఆ పదం ఎప్పుడు నెహ్రూ గారి నోటి నుంచి వచ్చేది. సో మనం నెహ్రూ గారిని ఈ సెలబ్రేట్లు ఎలా చేసుకోవాలి అనుకుంటే, మనం ఎప్పుడు కూడా అందరూ చెప్పేదే, అబ్దుల్ కలాం గారు కానీ, నెహ్రూ గారు కానీ, మన వేదాలు కానీ, ఈవెన్ క్రిస్టియన్స్ అయితే ఏవైనా అందరూ చెప్పేది ఒకటే, మన డ్రీమ్స్ చాలా పెద్దగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా చిన్నప్పటి నుంచి చిన్న డ్రీమ్స్లో ఉండకూడదు, పెద్ద డ్రీమ్స్ ఉండాలి. ఆల్వేస్ బిగ్ డ్రీమ్స్. మన ఆలోచన చిన్నదిగా ఉంటే ఇంకా మనకు చిన్న రిజల్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం 100కి 99 మార్కులు తెచ్చుకోవాలి, 100కు 100 తెచ్చుకోవాలనుకుంటేనే 80s 70s వస్తాయి. మనం పాస్ అయితే చాలు అనుకుంటే ఫెయిల్ అయిపోయే ఆస్కారం ఉంటుంది. అలాగే మనం ఇప్పుడు కూడా ఇప్పటి నుంచే, మనం చాలామంది చాలా చిన్నపిల్లలు ఉన్నారు. సో ఇప్పటి నుంచే పెద్ద గోల్స్, డాక్టర్ అవ్వాలనో, పెద్ద పొలిటీషియన్ అవ్వాలనో, మంచి టీచర్, పెద్ద టీచర్ అవ్వాలనో, అలా అన్నిటిలో ఏది పెద్ద గోల్స్ పెట్టుకుని వెళ్ళాలి. ఎప్పటికప్పుడు దాని గురించే మనం ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళాలి. ఇదే ఫస్ట్ అండ్ బెస్ట్ సజెషన్ ఫర్ ఎవ్రీవన్. అండ్ నెక్స్ట్ డిసిప్లిన్, నేను లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు పిన్ డ్రాప్ సైలెన్స్, ఇంతమంది చిన్న పిల్లలు 4-5 years పిల్లలు ఉండి కూడా ఇంత సైలెంట్గా ఉండడం అనేది నేను ఆశ్చర్యంలో ఉన్నాను. వచ్చినప్పటి నుంచి ఒక్క చిన్న మాట కూడా రాలి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేంతసేపు. సో దాన్ని బట్టి చెప్పొచ్చు మీ స్కూల్ ఎంత బాగుంది అనడానికి, మీ స్కూల్ ఎంత బాగా చెప్తున్నారు అనడానికి. ఎందుకంటే టీచర్స్ ఎంత బాగా మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు, మీరు ఎంత డిసిప్లైన్డ్గా ఉన్నారనేది. సో డిసిప్లిన్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇదే డిసిప్లిన్ ఫ్యూచర్ అంతా ఫాలో అవ్వండి. ఈ ఎంకేఎన్ స్కూల్లో ఇస్తున్న డిసిప్లిన్ అయితే చాలా చాలా బాగున్నట్టుగా, ఇది 1 సెకండ్లో జడ్జ్ చేయొచ్చు మిమ్మల్ని అందరినీ కూడా. అండ్ తర్వాత ఈరోజు యాజ్ ఎ డాక్టర్గా నాట్ ఓన్లీ ఇంకొక సెలబ్రేషన్ కూడా ఉంది. కొంతమందికి తెలియకపోవచ్చు టీచర్స్ కూడా. ఇంకొక డే కూడా ఉంది ఈరోజు. అంటే డాక్టర్లుగా మాకు తెలుస్తుంది, వరల్డ్ డయాబెటిక్ డే. ఈరోజు వరల్డ్ డయాబెటిక్ డే. అంటే డయాబెటీస్ అంటే షుగరు. మన ఇళ్ళలో చాలామందికి ఉంటుంది కదా, తాతలకి, మా నాన్నమ్మలకి, కొంతమందికి. సో ఇంకొక డే షుగర్ పేషెంట్ల కొద్ది దినోత్సవం కింద జరుపుతారు. ఎందుకు ఈ డే వరల్డ్ డయాబెటిక్ డే అని పెట్టారు అంటే, అంటే నేను డాక్టర్ని కాబట్టి డాక్టర్ వైపు నుంచి చెప్తున్నాను. ఎందుకు పెట్టారు అంటే, మన ఇండియా మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్లో షుగర్ పేషెంట్స్ ఇప్పుడు అరౌండ్ 20 to 25% అయిపోయారు. అంటే ప్రతి 100 మందిలో 25 మందికి వచ్చేస్తుంది. దానికి గల కారణం, మొట్టమొదటి కారణం ఫుడ్ హ్యాబిట్స్ బాగోపోవడం. నేను మొన్న మా తమ్ముడు మా దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడేటప్పుడు, మీ స్కూల్లో
మీకు పెట్టిన రూల్స్ చెప్పినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. కరెక్ట్గా ఇదే ఈవెంట్కి పిలిస్తే బాగా సెట్ అయింది అనిపించింది. మన ఇండియాలో ఆర్ ఆల్ ఓవర్ ద వరల్డ్లో ఈ షుగర్ పేషెంట్స్ ఎక్కువ అవడానికి గల కారణం ఏంటంటే ఈ జంక్ ఫుడ్ ఎక్కువ తినడం, లైఫ్ స్టైల్స్ బాగోపోవడం. అంటే మీరు ఇంకా పెద్ద ఎంత వద్ది గేమ్స్ ఏవి ఆడకుండా, అంటే అన్ని రకాల బయటవి పానీపూరులని అవని ఇవని బేక్డ్ ఫుడ్స్ అని ఇలాంటివన్నీ తినడం, మంచి ఫ్రూట్స్ కానీ హెల్దీ కూరగాయలు కానీ ఇలాంటివన్నీ తినకపోవడం. ఇంకొంతమందికి జెనెటికల్గా కూడా వస్తుంది. అంటే ముందు మన పేరెంట్స్కి ఉంటే అది మనకు వస్తుంది, దాన్ని మనం అవాయిడ్ చేయలేము. అట్లీస్ట్ అవాయిడ్ చేయగలిగేది ఓన్లీ ఆహారం ద్వారానే. సో అది కూడా మీ స్కూల్లో చాలా బాగా జరుగుతుంది. అది నాకు చాలా ఆనందంగా అనిపించింది అది చెప్పిన తర్వాత. సో ప్రతి ఒక్కరూ కూడా అది తప్పనిసరిగా ఫాలో అవ్వండి. అంటే డాక్టర్ గారిని ఇవ్వాల్సిన మొట్టమొదటి సజెషను ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలం. మన ఆరోగ్యం బాగోకపోతే మన ఫ్రెండ్స్ ఎవరికైనా ఫీవర్ వచ్చింది అనుకోండి ఎగ్జామ్ టైంలోని, ఎగ్జామ్ రాయగలరా? మనకు ఫీవర్ వస్తే ఎగ్జామ్ రాయగలమా ఎగ్జామ్ టైంలో? అది ఇంపార్టెంట్ ఎగ్జామ్ అనుకోండి, 10th క్లాస్ ఎగ్జామో, ఇంటర్మీడియట్ ఎగ్జామో, లేదంటే ఇంకా ఏదైనా ఫైనల్ ఎగ్జామో, మన లైఫ్ని డిసైడ్ చేసేస్తుంది మన ఆరోగ్యం లేకపోతే. అలాగే పెద్ద అయిన తర్వాత ఏమైనా పనులు చేయాలి, మంచి జాబ్ చేయాలి, మీరు పైలట్ అవ్వాలి, మీకు ఒంట్లో బాగాలేదు, మీరు చేయగలరా? సో మీ ఆరోగ్యంగా ఉంటేనే, రోజంతా ఆరోగ్యంగా ఉంటేనే మనం ఎన్నో పనులు చేయగలం. సో మీ ఆరోగ్యం గురించి ఈ వయసు నుంచి మీకు అలవాటు అవ్వాలి, శ్రద్ధ రావాలి. సో దానికి మీరు ఇప్పటికీ కూడా మీకు ఇప్పటికి అర్థం కాదు, మీరు పెద్దలు అయ్యాక తెలుస్తుంది మా స్కూల్లో మాకు ఎంత మంచి బుద్ధులు నేర్పారు అనేసి. ఎందుకంటే మీ మిగిలిన ఫ్రెండ్స్ని చూస్తే వాళ్ళు పిజ్జాలు, బర్గర్లు, జంక్ ఫుడ్లు తింటుంటే మీరు మంచిగా కూరగాయలు తిని ఆరోగ్యంగా ఉండి మీకు ఏ జబ్బులు రాకుండా ఉంటే అప్పుడు గుర్తొస్తారు బాలు సార్ మీకు. సరేనా? ఇప్పుడు గుర్తురారని అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మీకు తెలియదు చిన్నపిల్లలు ఏంటి మా సార్ అన్నీ ఆపేస్తున్నారు, నాకు స్వీట్స్ అంటే ఇష్టం తినవట్లేదు, ఇదంటే ఇష్టం తినవట్లేదు, నాకు ఎగ్ అంటే ఇష్టం, ఇక్కడ ఆపేస్తున్నారు అనుకుంటున్నారు కదా. దీని వాల్యూ మీకు తర్వాత వస్తుంది రిజల్ట్. సో మీకు ఇప్పుడు చెప్పేది ఏంటంటే మనం ఇప్పటి నుంచి కష్టపడితేనే ప్రతి విషయంలో, ఇప్పుడు ఫుడ్ విషయంలో కష్టపడితే పెద్ద పెద్ద జబ్బులు రాకుండా, షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు ఇలాంటివి రాకుండా ఎలా ఆపుకుంటున్నామో చదువు విషయంలో కూడా అంతే. మనం ఇప్పటి నుంచి ప్రతి స్టెప్లోనూ కూడా కష్టపడుతూ వెళ్తూ మనం ఒక టార్గెట్ పెట్టుకొని, ఒక గోల్ పెట్టుకొని, పెద్ద గోల్ పెట్టుకొని, చిన్న గోల్స్ అయితే పెట్టుకోవద్దు. ప్రతి ఒక్కరు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలనుకోండి, అలాగే ఉండాలి మన ఆలోచనలు. ప్రతి ఒక్కరు పెద్ద ఎంటర్ప్రైనర్ అవ్వాలనుకోండి. ప్రతి ఒక్కరూ ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఎంటర్ప్రైనర్ అవ్వాలని ఇష్టం. అంటే నేను నా చిన్నప్పుడు ఫేస్ చేసిన విషయాలు ఏంటంటే, మీలా ఉండేటప్పుడు ఎప్పుడైనా ఒక కడుపు నొప్పి వస్తే హాస్పిటల్కి వెళ్ళినా సరే 8 o'clock దాటితే అన్ని డోర్లు వేస్తుండేవి ఈ ఊరిలో. అంటే నేను ఉండేటప్పుడు నేను చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని కోరుకుండేది. ఆ కోరికతో ఎప్పుడు పెట్టినా 24 hours హాస్పిటల్ పెట్టాలని ఒకే ఒక కోరుకుండేది. సో ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేశాను. సో మన ఊరిలో ఉంటే సరిపోదు కదా, ఇలా మళ్ళాంటి ఊర్లో నా దగ్గరలో ఉన్న అట్లీస్ట్ ఒక 4-5 ఊర్లు నేను తిరగచ్చు. దగ్గరలో నేను తిరగలిగేవి ఒక 100 kilometers రోజు తిరగలను కారు వేసుకొని. సో నా చుట్టూ ఉన్న అన్ని ఏరియాల్లో, అంటే కొత్త వలస నుండి కోటపాడు, చోడవరం, రావికంతో ఇలా నా చుట్టూ ఉన్న అన్ని ఏరియాల్లో అక్కడ 24 hours సర్వీస్ ఇవ్వడం కోసం అక్కడ కొంతమంది డాక్టర్స్ని పెట్టి అక్కడ ఒక ఎస్టాబ్లిష్ చేసి చూసాను. ఇదంతా నేను పర్సనల్గా ఫేస్ చేసింది. ఎందుకంటే 8 o'clock దాటిన తర్వాత నేను 2-3 సార్లు నాకు హెల్త్ బాగోకపోయినా, మా బ్రదర్కి హెల్త్ బాగోకపోయినా విజయనగరం కానీ వైజాగ్ కానీ వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. పెద్ద ప్రాబ్లమ్స్ కాదు, మరలా చిన్న ప్రాబ్లమ్సే, చూసే డాక్టర్ లేరు అంతే. సో ఇప్పుడు నాకు తెలిసి ఎస్కోట్లో ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్ అవనివ్వండి, మన అదృష్టం బాగుండి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చాలా బాగా డెవలప్ అయింది, ఏరియా హాస్పిటల్ అయింది. సో అక్కడ కూడా డాక్టర్స్ ఉంటున్నారు. ఓవరాల్గా నేను చిన్నప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లం ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏ టైంలో వెళ్ళినా అట్లీస్ట్ అది సీరియస్ ప్రాబ్లం అయితే వైజాగ్ పంపిస్తారేమో, చూడడానికి ఒక డాక్టర్లు అయితే ప్రతి ఏరియాలో ఉన్నారు. అది నా డ్రీమ్ అయితే నేను ఇప్పటికి రీచ్ అయ్యాను. ఇంకా రీచ్ అవ్వాల్సినవి గోల్స్ ఇంకా చాలా ఉన్నాయి. అలాగే మీకు నేను మళ్ళీ చెప్పేది ఒకటే, పెద్ద డ్రీమ్సే పెట్టుకోండి. అండ్ సెకండ్ థింగ్, టెక్నాలజీ. మేము 90s కిడ్స్. 90s కిడ్స్లో మా టైంలో మీకు అందరికీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్, అందరికీ స్మార్ట్ ఫోన్ తెలుసు కదా, లాక్ తీయడం, అన్ని యాప్స్ ఓపెన్ చేయడం తెలుసు కదా. మాకు ఆ టైంకి లేవు అవి. మాకు ఆ టైంకి ఓన్లీ ఫస్ట్ మీలా ఉండేటప్పుడు ల్యాండ్ లైన్స్ ఉండేవి. ఆ తర్వాత చిన్న ఫోన్స్ వచ్చాయి, ఆ తర్వాత ఇవి వచ్చాయి. అంటే ఇందులోనే కాదు, ప్రతి విషయంలోనే టెక్నాలజీ డెవలప్ అవుతుంది. టెక్నాలజీ అనేది చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఇప్పుడు మనం ఏఐలోకి ఎంటర్ అయిపోయాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ అంతా నాకు తెలిసి రోబోటిక్స్, ఇంకా ఎంతో అడ్వాన్స్డ్ వెళ్ళిపోతుంటుంది. సో మనం ఏ పని చేసినా ఫ్యూచర్ని ఊహించాలి. నెక్స్ట్ ఇంకా ఎలాంటి టెక్నాలజీస్ డెవలప్ అవుతున్నాయి, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది. అంటే కరెంట్ అఫైర్స్ అంటారు కదా, మీకు ఏం జరుగుతుంది, న్యూస్ పేపర్స్ చదవమని చెప్తూ ఉంటారు కదా, ఏం జరుగుతుంది, ఇంకా ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేదాన్ని మనం ముందుగా ఊహించగలగాలి. దానికి తగ్గట్టుగా మనం ఉండాలి. ఇంకొకటి, ఏ కొత్తది వచ్చినా నేర్చుకోవడానికి మనం స్టాప్ అవ్వకూడదు. దిస్ ఈజ్ మీది 18 to 20 years వచ్చిందంటే సైకలాజికల్గా యాజ్ ఎ డాక్టర్గా 25-30 వచ్చిన తర్వాత కొత్త వాటి మీద ఇంట్రెస్ట్ ఉండదు. కొత్త నేర్చుకోవడానికి మైండ్ సహకరించదు. ఇంట్రెస్ట్ ఉన్నా సరే మైండ్ సహకరించదు 25 to 30 దాటాక. కానీ మనం చిన్నప్పటి నుంచి మన మైండ్ సెట్లో కొంతమంది ఉంటారు, 45, 50, 60s వచ్చిన వాళ్ళు కూడా కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. కొత్త వాటిలో వాళ్ళే కొత్త కనిపెడుతుంటారు, సైంటిస్టులు అనివ్వండి కొంతమంది. కానీ మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్, 95% ఆఫ్ ద పాపులేషన్ ఎలా ఆలోచిస్తారంటే
ఇప్పుడు ఆ కొత్త విషయం నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు. మన ఇళ్ళల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్నమ్మ వాళ్ళకి ఫోన్ ఇచ్చి ఇది నేర్చుకో చూడు అంటే వాళ్ళకి నాకెందుకు బాబు అనేస్తారు. సో మీరు పెంపొందించుకోవాల్సిన ఏకైక అలవాటు ఏంటంటే మీరు ఆ 50, 60కి వెళ్ళేసరికి ఇంత టెక్నాలజీ మారిపోద్దో మేము ఎవరు ఊహించలేము కూడా. ఊహించేంత ఆలోచనలు కూడా మాకు లేవు. కానీ మీరేంటంటే ఎప్పుడు ఏ టెక్నాలజీ మారినా ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఏ టెక్నాలజీ మారినా దాన్ని వెంటనే నేర్చుకోవడానికి ఇప్పుడు ముందుండాలి. అది నేను నేర్చుకోవాలి, ఇది నేను చిన్నప్పటి నుంచి మీరు ఇది అలవాటు చేసుకోవాలి. కొత్తది ఏదొచ్చినా కొత్తది ఏదైనా తెలుసుకోవాలని ఉత్సుకత ఉండాలి. అది ఉంటే జీవితాంతం కంటిన్యూ అయిపోతుంది. కొంతమందిలో ఏంటంటే నాకు ఈ సిలబస్ ఇంతవరకే, ఇంతకు మించి నాకు అవసరం లేదు, నాకు ఇగో ఈ పార్ట్ ఎగ్జామ్ పెడుతున్నారు ఎంత అవసరం లేదు, లేదంటే ఇది నాకు సంబంధం లేదు అంటే కొంచెం పెద్ద ఎత్తున కొద్దీ మనకు అలాంటి అవగాహనలు వస్తాయి, నాకు ఇంతకు మించి నాకు అక్కర్లేదని. సో అస్సలు అలా ఉండకూడదు. కొత్తది ఏది నేర్చుకుందామన్నా ముందు ఉండాలి. కొత్తది నేర్చుకుందామని ముందుంటే మనల్ని ఎవరు ఆపలేరు. ఎందుకంటే మనం ప్రతిదానికి అడాప్ట్ అయిపోతాం. మీరు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినా అప్పుడు 10 ఇయర్స్ 20 ఇయర్స్ పిల్లలతో సమానమే మీరు. ఎందుకంటే మీకు వాళ్ళకి ఒకటే నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు మనకంటే మేము ఎందుకు మా పెద్దవాళ్ళని డైరెక్ట్గా ఏమంటాం, మీకు తెలియదమ్మా అనేస్తాం. ఎందుకు తెలియదమ్మా అంటామంటే వాళ్ళు అది నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు. అదే వాళ్ళు నేర్చుకున్నారు అనుకోండి మాతో పాటు, మేము ఆ మాట అనలేము. సో మీరు 70, 80 ఏళ్ళు అంటే మీరు ఇంకా చిన్నపిల్లలు, నేను అంత ముందుకు చెప్తున్నాను. మీరు ఎంత ఏజ్ పెరుగుతున్నప్పుడు కూడా టెక్నాలజీస్ కానీ ఏదైనా కొత్త విషయాలు డెవలప్ అవుతున్న వాటిలో మీద కానీ ఎప్పుడూ ఆసక్తి అనేది తగ్గకూడదు. రోజు రోజుకి పెరుగుతూనే వెళ్ళాలి. అది ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. అది సడన్గా రాదు. ప్రతి విషయంలోనే కొత్తవి నేర్చుకుందాం అని అలవాటు ఈ ఏజ్ నుంచి అలవాటు అయితేనే అప్పుడు దాకా కంటిన్యూ అవుతుంది. సో ఇదొకటి నా వైపు నుంచి చెప్పేది. అండ్ మీ స్కూల్ గురించి అయితే మాత్రం నేను చాలా విన్నాను. అంతా ఫుల్లీ డిసిప్లిన్ అయితే నేను చూశాను. అండ్ హెల్త్ హ్యాబిట్స్ నాకు తెలిసి నేనైతే ఎక్కడ వినలేదు ఇలా ఫుడ్ అంతా, దట్టు మెయిన్లీ ఫర్ ద హెల్దీ ఫుడ్ కోసం ఎంత స్ట్రిక్ట్గా ఉంటున్నారనేది. దిస్ ఈజ్ వెరీ అప్రిషియబుల్ ఇష్యూ. ఇది చిన్నది కాదు, చాలా పెద్ద విషయం. మిమ్మల్ని అందరినీ అప్రిషియేట్ చేయాలి. అండ్ మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. మన టీచర్స్ అందరికి కానీ, ముఖ్యంగా మా బాలు తమ్ముడు అని అన్నాడు కాబట్టి తమ్ముడికి కానీ, బాలు సార్కి కానీ. సో వెరీ థ్యాంక్ యూ నాకు ఇంతమంది పిల్లలతో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ ఇలా మీ అందరితో పాటు ఇలా ఉన్నందుకు. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు ఎవరికి హ్యాపీ బర్త్డే చెప్పాలి మనం? జవహర్లాల్ నెహ్రూ. మీ అందరిది చిల్డ్రన్స్ డే, ఈరోజు మీ డే, మీరు సెలబ్రేట్ చేసుకోవాలి. మీ సెలబ్రేషన్లో నన్ను కూడా పార్ట్గా చేసుకున్నందుకు థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు వదులుకోద్దురా ఓరిమి, విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం, అప్పుడే నీ జయం నిశ్చయం రా. ఎప్పుడు ఒప్పుకోద్దురా ఓటమి, ఎప్పుడు వదులుకోద్దురా ఓరిమి. మోపాడ కిషన్ నాయుడు స్కూల్ అండర్ గైడెన్స్ ఆఫ్ EWE ఇన్స్టిట్యూషన్. ప్రైమరీ అయినా ప్రీ ప్రైమరీ అయినా సైనిక్ మరియు నవోదయ లాంటి అత్యున్నతమైన కోచింగ్ అందిస్తున్న మన మోపాడ కిషన్ నాయుడు స్కూల్ నియర్ 1 ట్రాఫిక్ జంక్షన్ ఎస్కూట. నర్సరీ టు 5th క్లాస్ అడ్మిషన్స్ ఓపెన్.